తనను అరెస్ట్ చేయించినటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయిస్తారో లేదో తెలియదు, కానీ ఆనాడు తనని అరెస్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి సిఐడి అధికారి సంజయ్కి మాత్రం రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నది చంద్రబాబు సర్కార్. ఆయన మీద ఇప్పుడు కేసు, ఏసీబీ కేసు కోసం అని చెప్పేసి, విజిలెన్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు కోసం అని చెప్పేసి చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. చీఫ్ సెక్రటరీ ఆటోమేటిక్గా అనుమతిస్తారు. ఆటోమేటిక్గా ఆయన మీద ఎంక్వైరీ ఆల్రెడీ పక్కన పెట్టబడ్డారు, సస్పెన్షన్లో ఉన్నారు. రాబోయేటటువంటి రోజుల్లో కేసు నడుస్తుంది. ఈ 5 సంవత్సరాలు ఈ కేసు నడుస్తూనే ఉంటుంది. ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి ఇష్యూలో ఆయన ఓపెన్ అప్ అయ్యి పోరాడుతూ ఉండేవాళ్ళు, మాట్లాడుతూ ఉండేవాళ్ళు, ట్వీట్ చేస్తూ ఉండేవాళ్ళు, స్పందిస్తూ ఉండేవాళ్ళు. సంజయ్ నోరు మెదపట్లేదు. ఒకవేళ నోరు మెదిపితే అప్పుడు మీడియా వస్తుందో లేదో చూడొచ్చు. ఈవెన్ ఆయన సోషల్ మీడియా ద్వారానే మాట్లాడేవాళ్ళు, వాళ్ళు అనుకూల మీడియా హైలైట్ చేస్తూ ఉండే. ఈయనైతే నోరు మెదపట్లేదు, అసలు ఆ అంశం మీద స్పందించటం లేదు. దాంతో ఇక్కడ సంజయ్ అనేటటువంటి వ్యక్తి ఈ అన్యాయానికి పాల్పడ్డాడన్నటువంటి పాయింట్ ప్రధానంగా హైలైట్ అవుతూనే ఉంది. రాబోయేటటువంటి రోజుల్లో సంజయ్కి సంబంధించి ఈలోపే అరెస్ట్ కూడా చేస్తారా చూడాల్సి ఉంది.